సేమ్ టు సేమ్ క్వశ్చన్ 1 2 3 4 డయాగ్రామ్స్ 3 డయాగ్రామ్స్ ఇచ్చాడు. 4వ డయాగ్రామ్ క్వశ్చన్ మార్క్ పెట్టాడు. ఈ 4వ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఈ 4వ డయాగ్రామ్ మనకు డయాగ్రామ్ ఏది వస్తుందో కనుక్కోవాలి. ఓకే, అవుటర్ డయాగ్రామ్ ఈ బయట ఉన్న డయాగ్రామ్ సేమ్గా ఉంది. ఇది హెక్సాగనల్. ఓకే, హెక్సాగనల్ షడ్భుజి ఇచ్చాడు వాడు. ఈ హెక్సాగనల్ డయాగ్రామ్ అన్నిటికీ హెక్సాగనలే ఉంది, కానీ చేంజ్ అవుతున్నది ఎక్కడ అంటే లోపల మాత్రమే. లోపల ఈ సింబల్స్ మాత్రమే చేంజ్ అవుతూ వస్తుంది. ఓకే, చూద్దాం. ఇక్కడ డాటెడ్స్ ఎన్ని లైన్స్ ఉంటాయి డాట్ 1 2, ఇక్కడ మళ్ళీ 1 2 3 లైన్స్, ఇక్కడ 1 2, ఇక్కడ 2 లైన్స్, ఇక్కడ 3 లైన్స్, ఇక్కడ 1 2 3 4. ఓకే, 4 లైన్స్. ఓకే, ఇక్కడ నంబర్ ఆఫ్ లైన్స్ ఇంక్రీజ్ అవుతూ పోయినాయి. అంటే ఇక్కడ 2 3 4. నెక్స్ట్ వన్ ఏం రావాలి అంటే మనకు 5 లైన్స్ అనేది రావాలి. అలా 5 లైన్స్ ఉన్నది మనకి ఏ ఆప్షన్లో ఉంది అంటే ఇక్కడ 1 2 3 4 5. ఇక్కడ 5 లైన్స్ ఉన్నాయి. ఇక్కడ లైన్స్ అని కంప్లీట్గా లేదు కాబట్టి ఇది థర్డ్ ఆప్షన్ రాదు. ఇక్కడ అసలు 2 లైన్సే ఉన్నాయి. ఇది కూడా మన ఆన్సర్ కాదు, ఇది కూడా మన ఆన్సర్ కాదు. ఓకే, మనకు ఉన్న 4 ఆప్షన్లో 3 రాంగ్ అయిపోయినాయంటే ఇంకా మిగిలిన ఆప్షనే మన రైట్ ఆన్సర్ అవుతుంది.